నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, ఈ రాయి వచ్చేసి చూడడానికి ఏలియన్ ఆకారంలో అయితే ఉంటుంది. ఇది ఎక్కడుంది ఏమనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఈ పిల్లోడ్ వచ్చేసి మళ్ళీ ఈ పిల్లోడికి నాకు ఎలా పరిచయం అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది మరియు థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. మరియు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ అనే అతను చాలా రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ నాకైతే టచ్లోకి వచ్చాడు. మా ఊరి దగ్గర ఏలియన్ ఆకారంలో ఒక కొండ అయితే ఉంది, రమ్మని చెప్పి అతను అయితే మెసేజ్ చేశాడు అనమాట. కానీ నేను అక్కడ బయలుదేరడానికి రాయచూరు నుంచి సుండుపల్లి టానా దగ్గర నుంచి స్ట్రైట్ అయితే బయలుదేరేశాను. ఇంకా అప్లోడ్ నా కోసం వచ్చేసి రింగ్ రోడ్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత, అంటే దగ్గర ఒక సంవత్సరం పైన అయింటుంది అతను అయితే నేను కలిసి. ఇక్కడ బండి పార్కింగ్ పెట్టేసి నా బండిలోనే వెళ్దాం అని చెప్పాను. ఎందుకంటే నా అవసరం కోసం అతను అయితే వస్తున్నాడు కాబట్టి 2 బండ్లు ఎందుకని చెప్పి నా బండిలోనైతే తీసుకెళ్తున్నాను. మళ్ళీ చూపించే ప్లేస్ ఎలా ఉంటుందని చాలా ఎగ్జైటింగ్గాను, నా మనసులో అయితే సంతోషంగా కూడా ఉంది. అదేవిధంగా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ పోయినట్టయితే రాజంపేట పోతాము, స్ట్రైట్ పోయినట్టయితే సుండుపల్లి అయితే వెళ్తాము. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టెంపుల్ అయితే వస్తుంది. టెంపుల్ నుంచి స్ట్రైట్ పోయినట్టయితే మనం వెళ్ళాల్సిన రూట్ అయితే వస్తుంది అన్నాడు. వెనక కూర్చొని మళ్ళీ అయితే నన్ను గైడ్ చేస్తుంటే నేను వచ్చేసి ముందర బైక్ అయితే రైడ్ చేస్తున్నాను. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇదే అన్నాడు. చాలా దగ్గరగానే ఉంది నాకైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం గడ్డికైతే అగ్గి పెట్టేసినారు, అందుకని బండి కూడా బాగా స్లోగా అయితే లోపలికైతే వచ్చేసింది. చూడండి, ఇక్కడ కూడా అసలు పెద్ద పెద్ద కంపలు అయితే ఏం లేవు, మొత్తం కూడా నీట్గా అయితే ఉంది ప్లేసు. చాలా తక్కువ టైంలోనే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే చేరుకునేసినాము. చూడండి, 5 మినిట్స్ కూడా పట్టలేదు మేము ఇక్కడ చేరుకోవడానికి. ఫ్రెండ్స్, దీన్ని చేరుకోవాలనుకున్నట్టయితే రాయచూటి అన్నమయ్య జిల్లా నుంచి సుండుపల్లి వెళ్ళే దారిలో మళ్ళీ అక్కడ నుంచి జగనన్న కాలనీ వస్తుంది అనమాట. జగనన్న కాలనీ నుంచి రైట్ సైడ్ కొంచెం లోపలికి వచ్చినట్టయితే ఇట్లా కొంచెం లోపల రావాలా, మీకు మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంది. మామూలుగా వచ్చేసి ఇక్కడ అన్ని చెట్లు అన్నీ ఉంటాయి. ఈ మధ్య అగ్గి పెట్టడం వల్ల మీకు మెయిన్ రోడ్కే ఇదైతే కనిపిస్తుంది. చూడండి, ఒక ఏలియన్ ఆకారం అయితే ఉంది. సో ఇది ఎలా ఏర్పడింది ఏమిటి అనేది ఇప్పుడు ఒకసారి మళ్ళీ అడిగి తెలుసుకుందాము. సో దీని గురించి చెప్పడానికి కూడా చుట్టుపక్కల ఎవరు లేరనమాట. సో మన దగ్గర ఉండేది మళ్ళీ ఒకడే. మళ్ళీకి ఎంతవరకు తెలుసు అంతవరకు అయితే మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ అనమాట, మళ్ళీ నాకు ముందు ఒక అడ్వెంచరస్ వీడియోలు అయితే తోడు రావడం జరిగింది. అది వచ్చేసి సుండుపల్లి దగ్గర ఆదిమానవుల గుహలు ఉంటాయి కదా, ఆదిమానవుల గుహలప్పుడు మళ్ళీ అయితే పరిచయం అయినాడు. ఆ తర్వాత ఇంకా ఎన్ని వీడియోలు వచ్చినావు మళ్ళీ నువ్వు నాతట? ఆ రోజు 3 సార్లు వచ్చాను. ఒకటో రోజు ఆ రోజు వచ్చేసి సుండుపల్లి దగ్గర ఆదిమానవుల గుహలు అవన్నీ కూడా వెళ్ళినాం అనమాట. చాలా ధైర్యవంతుడు, ఆ రోజు అయితే నాతో పాటు అయితే వచ్చినాడు. సో ఈరోజు కూడా ఇక్కడ ఒక ఏలియన్ ఆకారంలో బండి ఉందని చెప్పింది కూడా మళ్ళీ అనమాట. సో రాయచూటిలో ఇంత దగ్గరలో ఉన్నా కూడా వీళ్ళ ఊరు నియర్ బై కాబట్టి ఈ ప్లాట్కి అయితే దీని గురించి ఐడియా ఉంటుంది. అందుకని నువ్వు రాను ఒకసారి చూపిద్దురా అంటే ఇక్కడికైతే వచ్చాను. మళ్ళీ ఇది ఎట్లా ఎన్ని సంవత్సరాల ముందు ఏర్పడింది, దీని చరిత్ర ఏమైనా తెలుసా? ఇది ఎప్పుడన్నా నా తాత ముత్తాతల నుంచి ఉంది. మేము వెనల కడ విషయంలో చూస్తానే కానీ అప్పుడు మనం ఏదో మాకు చూస్తా పోతానేమో. అవునులే. తర్వాత కాలంలో ఇది ఏలియన్ ఆకారంలో ఉందని మనకు అనిపించి తర్వాత దీన్ని చూడడం అయితే జరిగింది. అందుకే మీకు చెప్పినాను. దూరం నుంచి చూస్తేనే ఏలియన్ ఆకారం అయితే కనిపిస్తుంది. సో దగ్గర నుంచి చూస్తే చూడండి ఒక రాయిలాగే అనిపిస్తుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి చూస్తే చూడండి ఒక రాయిలాగా అనిపిస్తుంది. అదే కదా లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే అంతా ఒక పెద్ద బండరాయిలాగా అనిపిస్తుంది అంతే తప్ప కొత్త వింతగా అయితే ఏం లేదు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనము కొంచెం దగ్గర నుంచి చూస్తేనే ఏలియన్ ఆకారం అయితే కనిపిస్తుంది. చూడండి, ఇంకా దగ్గరికి వెళ్తే మామూలు బండరాయి ఆకారమే ఉంది. చూడండి, రైట్ సైడ్ ఒక్క సైడ్ మాత్రమే కార్నర్లో చూస్తే ఏం కనపడదు. అదే లెఫ్ట్ సైడ్లో చూసినా కూడా సేమ్ అంతే అట్లే ఉంది. కానీ కొంచెం దూరం డిస్టెన్స్ ఇచ్చిపోయినట్టయితే ఈ మధ్యలో ఒక ముక్క ఆకారము, ఈ పక్క ఒక కళ్ళు, ఈ పక్క ఒక కళ్ళు, ఒక భయంకరమైన ఆకారం అయితే ఉంది. ఏలియన్ ఎట్లుంటుందో సేమ్ అలానే ఉంది. ఏలియన్ పుర్రే ఉంటుంది కదా, ఆ ఏలియన్ స్కెల్టన్ లేదంటే పుర్రే అంటాం కదా, ఆ మాదిరిగా అయితే ఉంది. సో దీని చుట్టుపక్కల ఇంకా ఏమైనా చిన్న చిన్న శాసనాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం రండి. సో దీనికి బ్యాక్ సైడ్ అయితే ఇదే అనమాట. బ్యాక్ సైడ్ కూడా ముందు రాళ్ళు అయితే ఉన్నట్టున్నాయి. దీన్ని వచ్చేసి తొలిచేసినారు దీన్ని. బ్యాక్ సైడ్ కూడా ఏం రాళ్ళు లేవు, శిలా శాసనాలు కూడా అయితే ఏం లేవు. అంతే కదా. మళ్ళీ చూడండి, ఈ పక్క బ్యాక్ సైడ్ అంతా కూడా అగ్గి పెట్టేసినారు. ఎందుకంటే ఇప్పుడు ఎండల కాలం కాబట్టి చుట్టూ మొత్తం కూడా కంప చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది దూరం నుంచి. సో ఈ రాయి దీనిపైన అయితే ఏం అక్షరాలు కూడా లేవు. దీని స్పెషాలిటీ ఏమంటే ఇటు సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే ఉంది, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వైట్ కలర్, మధ్యలో వచ్చేసి నెరలు అయితే కొట్టేసింది. సో ఇంకా కొద్ది రోజుల తర్వాత చూస్తేనా ఈ రాయి ఇంకా మధ్యలో ఏదన్నా డ్రిల్లింగ్ పడేసినా అంటే
చూడడానికి ఏ ఆకారం కూడా ఉండదు. ఇప్పుడైతే జస్ట్ మనకు చూడడానికి ఏలేని ఆకారం అన్న కనిపిస్తుంది. సో ఈ పక్క రాళ్ళు ఉన్నాయి, కానీ ఇవి చూడండి మామూలు ఆకారమే ఉన్నాయి. దీనికి చాలా డిఫరెన్స్. ఈ పక్క చుట్టుపక్కల మొత్తం కూడా రాళ్ళే ఉన్నాయి, కానీ ఈ రాళ్ళల్లో ఏమంత స్పెషాలిటీ లేదు. సో అందుకని ఆ రాయే చూడడానికి స్పెషల్గా అనిపిస్తుంది. ఈ పక్కన కూడా ఎన్నో బండరాళ్ళు ఉన్నాయి చూడండి. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ రాళ్ళల్లో అయితే ఏం స్పెషాలిటీ లేదు. దూరం నుంచి ఒక ఆకారం కూడా అయితే మనకు కనపడలేదు. మీరు నా ముందు వీడియోలు చూసుకున్నట్టయితే సుండుపల్లి వెళ్ళేటప్పుడు ఒక నంది ఆకారంలో ఒక బండరాయి అయితే వీడియో తీయడం జరిగింది. సో అది కూడా చాలా మందికి అయితే తెలియదు, ఎందుకంటే అందరం కళ్ళతోనే చూస్తాం, కానీ కొంచెం డీప్గా చూస్తేనే అది ఏ ఆకారం ఉందనేది ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. సుండుపల్లికి వాళ్ళ సొంతూరు 20 ఏళ్ళ నుంచి అయితే వెళ్తున్నారు, కానీ వాళ్ళు అయితే గమనించలేదు. నేను ఒక వీడియో పెట్టిన, దానికి కూడా సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అది మనం బండిలో పోయేటప్పుడు ఒక సర్టన్ ప్లేస్ దగ్గర చూస్తేనే నంది ఆకారంలో రాయి కనిపిస్తుంది. దాని పక్కనే పులిగుండె కూడా కనిపిస్తుంది అన్నారు, కానీ అది కూడా రాను ఇట్లా మొత్తం బండరాయి అంతా పగలగొట్టేసినప్పుడు ఆ పులిగుండె అనేది పులి ఆకారం కనిపించి అది కనపడకుండా అయితే పోయింది. సో నంది ఆకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో అలానే ఈ సుండుపల్లి రూట్లోనే ఇది ఏలేని ఆకారం అనమాట. కొన్ని రాయచూటి దగ్గరలో ఉండే వాళ్ళు ఏదన్నా ఫొటోస్ తీసుకోవాలనుకున్నా, లేదంటే ఒక వింత అనుభవంతో కావాలనుకున్నట్టయితే దీని దగ్గరికి వచ్చి అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ నియర్ బై ఉన్నా కూడా మనకు దగ్గరలోనే, లోపలికి ఎక్కువ కొండలు గుహలు కూడా పోవాలని అవసరం లేదు. మెయిన్ రోడ్ కానుకొని దగ్గరలో అయితే ఈ బండ అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని డ్రోన్తో కూడా చూపిస్తాను, పైనుంచి ఎలా ఉంటుంది, దీని ఆకారం మీకైతే నీట్గా కనిపిస్తుంది. సో ఇంకా డ్రోన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కనుక ఇక్కడ దగ్గరలో రావాలనుకున్నట్టయితే మీకు లొకేషన్ అన్నీ కూడా వీడియోలో క్లియర్గా అయితే చెప్పాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ, లేదంటే ఒక మంచి ఫోటో అనుభూతితో కావాలనుకున్నట్టయితే ఏలైనా అయితే మన కల్లారా చూడలేదు, కానీ ఫొటోస్లో అట్లా చూసినాము. లైవ్లో చూడాలనుకున్నట్టే ఈ రాయే మనకి ఏలైనా కనిపిస్తుంది. సో తప్పకుండా అయితే మీరు ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే తీసుకోండి. లేదంటే కొంతమంది రీల్స్ అయితే చేస్తూ ఉంటారు. సో రీల్స్కి కూడా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది అయితే తెలియదు అనమాట. కొద్ది రోజుల తర్వాత దీన్ని పాల్గొట్టేసినాను అనుకోండి, ఈ ఆకారం ఉండదు, ఏముండదు. సో ఉన్నప్పుడే దీన్ని అయితే యూజ్ చేసుకోండి.